Hello guys, welcome to our channel Power of Movie Lover and this is Venky. రజనీకాంత్ వేటే అండ్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ మ్యూజిక్ అండ్ టీజర్ అప్డేట్స్ ఇలా చాలా ఉన్నాయి. సో లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుండే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజ్ ని ఫాలో అవడం మాత్రం మర్చిపోతూ. కాము గురించి ఫుల్ వీడియో సాంగ్ ఈ రోజు రిలీజ్ అయింది. నాకైతే పెద్ద సినిమాలో స్టార్ హీరోని చూసినట్టే అనిపించింది. కిరణ్ కూడా ఈసారి డాన్స్ లో అదరగొట్టాడు. సాంగ్ కూడా వినడానికి ఫ్రెష్ గా ఉంది అండ్ పిక్చరైజేషన్ కూడా బాగుంది. సినిమాపై పాజిటివ్ వైబ్స్ అయితే క్రియేట్ అయ్యాయి. ఎలానో సినిమాలో ఎలాంటి సాంగ్స్ వచ్చేది క్రూషియల్ సీన్స్ కి ముందే కాబట్టి ఈ సాంగ్ ఎలాంటి సిచ్యువేషన్ లో వస్తుందో చూడాలి. మీకు ఈ సాంగ్ ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. పుష్ప పార్ట్ 2 మూవీకి ఫస్ట్ హాఫ్ వరకు ఎడిట్ వర్క్ కంప్లీట్ అయిందని ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పుకున్నాం. అయితే దాన్ని అఫీషియల్ గా కన్ఫర్మ్ చేస్తూ పోస్ట్ వదిలింది మూవీ టీం. December 6న వస్తున్నామంటూ మరోసారి కన్ఫర్మ్ చేసింది. ప్రెజెంట్ ఈ సినిమా కోసం ఆడియన్సే కాకుండా డిస్ట్రిబ్యూటర్స్ అండ్ ఎగ్జిబిటర్స్ కూడా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఎంత హైప్ ఉన్న సినిమాలు 5-10 ఏళ్లకి ఒకసారి మాత్రమే వస్తాయని. మరి మూవీ ఎలా ఉంటుందో, ఈ దసరాకి ఎలాంటి అప్డేట్స్ ఇస్తారో చూడాలి. డైరెక్టర్ గుణశేఖర్ పేరు చెప్తే గుర్తొచ్చేది సెట్ లేకుండా సినిమా తీయడం అనేది గుణశేఖర్ చరిత్రలోనే లేదు. ఈ మధ్య అందులో గ్రాఫిక్స్ ని కూడా యాడ్ చేశారనుకోండి, అది వేరే విషయం. బట్ ఇప్పుడు ఎలాంటి గ్రాఫిక్స్ లేకుండా, ఎలాంటి సెట్స్ లేకుండా, ఎలాంటి హడావుడి లేకుండా ఒక ఫ్రెష్ కాన్సెప్ట్ తో యుఫోరియా అనే మూవీ తీశాడు ఈ డైరెక్టర్. ఇనోవన్ ప్రొడక్షన్. దానికి సంబంధించిన గ్లిమ్స్ ఇప్పుడే రిలీజ్ అయింది. దీన్ని చూస్తే తీసింది గుణశేఖర్ అని ఎవరు నమ్మడానికి కూడా లేదు. అంత ఫ్రెష్ గా సూపర్ పిక్చరైజేషన్ తో, వెరైటీ సౌండ్ మిక్సింగ్ తో ఇంట్రెస్టింగ్ గా అనిపించింది ఈ గ్లిమ్స్. చూస్తుంటే గుణశేఖర్ గారు ఈసారి కంబ్యాక్ ఇచ్చేలానే కనిపిస్తున్నారు. ఎలానో తనకి కలిసి వచ్చిన భూమిక గారు కూడా మూవీలో ఉండడంతో మూవీ అవుట్పుట్ ఎలా వచ్చిందో చూడాలి. మీకే గ్లిమ్స్ ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. ఈ రోజు డైరెక్టర్ మారుతి గారి బర్త్డే కావడంతో రాజాసాబ్ మూవీకి సంబంధించిన వర్కింగ్ వీడియోనైతే రిలీజ్ చేసింది మూవీ టీం. అయితే ఈ వీడియోలో ప్రభాస్ కి సంబంధించిన షార్ట్స్ కొన్ని కనబడడంతో ఇప్పటికే ఆ పిక్స్ ట్రెండింగ్ లోకి వెళ్ళాయి. ఎప్పుడప్పుడు ప్రభాస్ ని బిగ్ స్క్రీన్ పై చూస్తామన్న ఎక్సైట్మెంట్ ఇంకాస్త పెంచింది ఈ వీడియో. టీజర్ ఎలాను October 23 ఉండడంతో ఫ్యాన్స్ కి మంత్ పండుగ అని చెప్పొచ్చు. బై ద వే, వెరీ హ్యాపీ బర్త్డే టు మారుతి గారు. చాలా మందికి బ్లాక్ టికెట్స్ అంటే ఇప్పుడు Day 1 వరకే తెలుసు. కానీ ఈయన తీసిన ఈ రోజుల్లో బస్ స్టాప్ అండ్ భలే భలే మగడవే వంటి సినిమాలకి మాత్రం 1 మంత్ వరకు బ్లాక్ టికెట్స్ నడిచాయి. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో వస్తున్న థర్డ్ ఫిల్మ్ అప్డేట్ అయితే October 10న రానుంది. మూవీని అఫీషియల్ గా అనౌన్స్ చేయబోతున్నారు. మరి ఎలా ప్లాన్ చేశారో చూడాలి. గేమ్ చేంజర్ మూవీ నుంచి దసరాకి టీజర్ రిలీజ్ అవ్వాల్సి ఉండగా ఒకవేళ మిస్ అయిందంటే మమ్మల్ని ఏమనద్దు. సాంగ్ ఖచ్చితంగా October 30న వస్తుందని తమన్ ట్విట్టర్ లో ట్వీట్ చేశాడు. ప్రెజెంట్ VFX ఎడిటింగ్, సౌండ్ అండ్ డబ్బింగ్ వర్క్ అయితే జరుగుతుంది. ఇన్ కేస్ ఒకవేళ టీజర్ రాలేదంటే మాత్రం బ్యూటిఫుల్ మెలోడీని ఇదే మంత్ లో దింపుతున్నామంటూ ట్వీట్ చేశాడు. సో థర్డ్ సింగిల్ గా ఒక బ్యూటిఫుల్ మెలోడీని వినబోతున్నాం. అయితే ఇది చుట్టమల్లే సాంగ్ రేంజ్ లో హిట్ అవుతుందో లేదో చూడాలి. ఆ సాంగ్ ఇప్పటికే 150 మిలియన్ మార్క్ దాటింది. ఇండియాకి బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ అంటే షారుఖ్ ఖాన్ అండ్ రజనీకాంత్. షారుఖ్ ఖాన్ తో ఆల్రెడీ జవాన్ ఈవెంట్ లో డాన్స్ చేయించాడు అనిరుద్. అయితే రీసెంట్ గా వెట్టియన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా ఏకంగా రజనీకాంత్ తోనే డాన్స్ చేయించాడు. ఇదైతే ఒక రేర్ ఫీట్. ఇన్నేళ్ల కెరీర్ లో రజనీ ఎప్పుడు కూడా సినిమా ఈవెంట్ లో డాన్స్ చేయలేదు. దేవరాకి ఈవెంట్ జరుగుంటే ఎన్టీఆర్ కూడా డాన్స్ చేసేవాడేమో. ఇక వెట్టియన్ బిజినెస్ విషయానికి వస్తే తమిళనాడులో 72 కోట్ల వరకు బిజినెస్ జరిగింది. సో ఒక తమిళనాడు నుంచే 135 కోట్ల పైన గ్రాస్ రావాలన్నమాట. ఇక తెలుగు స్టేట్స్ లో 17 కోట్ల వరకు బిజినెస్ జరగగా ఇక్కడ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 18 కోట్లు. ఇక కర్ణాటక, కేరళ అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తం మీద 25 కోట్ల వరకు బిజినెస్ జరుపుకున్న ఈ ఫిల్మ్ ఓవర్సీస్ మొత్తం మీద 45 కోట్ల వరకు బిజినెస్ జరుపుకోవడంతో టోటల్ వరల్డ్ వైడ్ బిజినెస్ 160 కోట్లకి చేరుకుంది. సో వరల్డ్ వైడ్ గా 162 కోట్ల షేర్ కలెక్ట్ చేస్తే మూవీని బ్రేక్ ఈవెన్ గా చెప్పొచ్చు. సో వరల్డ్ వైడ్ గా మినిమం 350 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేయగలిగితే మూవీని ప్రాపర్ హిట్ గా చెప్పొచ్చు. ఎలా పర్ఫార్మ్ చేస్తుందో చూడాలి. Day 1 ఎంత నెంబర్ పెడుతుంది అనుకుంటున్నారో కమెంట్ చేయండి. దేవరా షూటింగ్ తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్న ఎన్టీఆర్ మొన్నటి వరకు ప్రమోషన్స్ లో భాగంగా బిజీ అవగా ఇంకొన్ని రోజులైతే గ్యాప్ తీసుకోబోతున్నాడు. సో ఈ దసరా సీజన్ అయ్యే వరకు కూడా నో ఫర్ షూటింగ్స్. అయితే ఈ దసరా సీజన్ అయ్యాక వార్ 2 మూవీలో తిరిగి జాయిన్ కాబోతున్నాడు ఎన్టీఆర్. ఈ షెడ్యూల్ తో ఆల్మోస్ట్ తన పార్ట్ ఆఫ్ షూటింగ్ అయితే ఈ సినిమాకి కంప్లీట్ అయినట్టే. ఎందుకంటే ఈ షెడ్యూల్ 18 రోజుల పాటు ఉంటుందని టాక్. ఎక్స్ట్రా స్పై యూనివర్స్ అంటేనే మినిమం గ్యారంటీ కాబట్టి ఎన్టీఆర్ ఫ్యాన్స్ హ్యాపీగా చిల్ అవ్వచ్చు. మరోపక్క ఈ రోజు దేవరా మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ తో తెలుగు స్టేట్స్ లో 1 crore గ్రాస్ మార్క్ ని దాటగా మరోసారి తెలుగు స్టేట్స్ లో 1 కోటి షేర్ని ఈజీగా దాటైపోతుంది ఈ ఫిల్మ్. సో సెకండ్ వీకెండ్ వర్కింగ్ డేస్ లో కూడా ఎక్సలెంట్ గా రన్ అవుతుంది. సో గైస్, దట్ ద వీడియో. ఇవి ఇప్పటివరకు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటివరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.